ఎవరు లక్ష్మీకాంత్ గారు చెప్తే జనసేన కార్యకర్త, వైసీపీ కార్యకర్త ఎవరిని ఎవరు తన్నారు, ఎవరిని ఎవరు రోడ్డు మీద కొట్టించినారు, కొట్టించిన తర్వాత మళ్ళీ టీడీపీకి సంబంధించిన జనసేనకు సంబంధించిన ఎంపీటీసీ మెంబర్ వివరణ ఏమిచ్చినాడు దాన్ని చూడు తల్లి. చూడకుండా వచ్చి టీవీలలో కూర్చొని మనం మాట్లాడితే మీరు పరువు తగ్గితే నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఎందుకంటే మీరు పరువుగా ఉండాలనే కోరుకుంటారు. రాజకీయంగా పరువు తగ్గిపోతుంది కదా. మనం మాటలు మాట్లాడినప్పుడు ఏంది ఇట్లా మాట్లాడుతుంది ఏమో తెలియదేమో అనుకుంటారు కదా. దాంతో పాటు మీరు అంటున్నారు జనసేన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక దళితుని చంపి డోర్ చేసినారని. తమరు చేసింది అదే కదా. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అతను ప్లస్ మన జనసేన ఇన్ఛార్జ్ ఇద్దరు కలిసి రాయుడు అనే క్యాండిడేట్ ను తమిళనాడులో తీసుకుపోయి అక్కడ ఏమో బాధేసినారు కదా. మనమే ఘనకార్యాలు చేసినట్టు, మనమేదో వాళ్ళు ఎవరో తప్పులు చేసినట్టు మాట్లాడితే మనం పెద్ద అంటే ఇప్పుడు తమరు చేసింది అదే కదా మోహన్ రెడ్డి గారు తమరు చేసింది కూడా అదే కదా అంటే అంతకు ముందు చేసింది మీరు అదే అని మీరు ఒప్పుకున్నారా? ఇప్పుడు అక్కడ జరిగిందైతే నిజమా అబద్ధమా తెలియదు. కేసు కట్టారు, అరెస్ట్ చేసినారు, సస్పెండ్ చేసినారు, బయటకు వచ్చినారు, అయిపోయింది. తమరు చేసింది అదే కదా అంటే మేము చేసింది అదేను, మేము చేసింది అయితే అదేను, కానీ మీరు చేసింది అదే కదా అంటారు మీరు. అయ్యా అక్కడ మర్డర్ జరిగింది వాస్తవం, అది కోర్టులో నిర్ధారణ అవుతుంది. అది జరిగింది ఈయన చేసినాడా, వేరే వాడు చేసినాడా, ఎందుకు చేసినాడు, ఎక్కడ చేసినాడు అనేది కోర్టు తేలాల్సిన విషయం. తేలకి మనమే నిర్ధారణ చేయడానికి కాదు. దాని మీద ఆరోపణ వచ్చినప్పుడు అతన్ని అరెస్ట్ చేసినారు, అరెస్ట్ చేయడం తర్వాత సస్పెండ్ చేసినారు, అవన్నీ జరిగిపోయినాయి. మరి ఇక్కడ కూడా అదే కదా సార్ జరిగింది. ఇంకా నిజ నిర్ధారణ అవ్వలేదు కదా, ఏం జరిగిందో ఇంకా కేసు నడుస్తూనే ఉంది కదా అక్కడ కూడా. ఇంతలోనే మీరు అది ఉదాహరణ చెప్తున్నారు. నిర్ధారణ కాలేదు కాబట్టి, కేసు నిర్ధారణ కాలేదు కాబట్టి దాన్ని మనం నిర్ణయించడానికి మనం రైట్స్ మనకు లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆ రాయుడు అనే క్యాండిడేట్ ను చంపిన తర్వాత ఈ వాయిస్ ఇక్కడ వచ్చినాయి, ఎవరు ఎమ్మెల్యే మాకు ఎంకరేజ్ చేసినాడు, మేము బయటకు వచ్చిన తర్వాత తేలుస్తామని చెప్పి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు ఆగమ్మా. అదే విధంగా మనం ఈయన చెప్తున్నాం డాక్టర్ సుధాకర్ అని, ఆయన మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ సుధాకర్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, నరేంద్ర మోడీ గారిని నడి బజార్లోకి వచ్చి ఆయన తిడుతున్నప్పుడు పోలీసులు ఇరగదీసి ఇంట్లో తీసుకుని కట్టేసినారు. ఆయనకు మతి స్థితి లేక కొన్ని రోజుల తర్వాత చనిపోయినాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంపినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు స్వయంగా వీళ్ళు రాయుడు అనే క్యాండిడేట్ చంపిన కార్యక్రమంతో పాటు వీళ్ళ కళ్ళ ముందరనే కనిపిస్తుంది అనేక మందిని వీళ్ళు దాడులు చేసింది, రేపులు చేసింది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. ఏదో విధంగా మాట్లాడే విధంగా మనం రావడంతో టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఈ విధంగా రావడం తప్పు అనే దాంతో పాటు మీరు బెదిరింపు అనేది మీ ఇష్టం వచ్చి అధికారంలో ఉన్నా బెదిరిస్తున్నారు, అధికారంలో లేకపోయినా బెదిరిస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని మీరు బెదిరించినారు తప్ప మేము మిమ్మల్ని బెదిరించలేదు. మా బెదిరింపు ప్రజల కోసం ఉంటుంది తప్ప నాయకుల కోసమో, పార్టీల కోసమో, కార్యకర్తల కోసమో మా బెదిరింపు ఉండదు. మీ బెదిరింపు మా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి వైద్యాన్ని దగ్గరగా అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఆ నిర్ణయాన్ని ప్రైవేటు వ్యక్తులకు, మీకు కావలసినటువంటి వ్యక్తులకు 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ప్రైవేటు చేయాలనుకున్నప్పుడు దానిపైన మేము తీసుకునే వ్యక్తులపైన మేము దాన్ని మళ్ళీ రద్దు చేస్తామని చెప్పినాం తప్ప, మీరు తప్పు చేస్తే జైల్లో పెడతామన్నాం తప్ప మేము ఎక్కడ దాంట్లో బెదిరింపు లేదు కదా. మీరు బెదిరింపు ఎందుకు అనుకుంటారు? ఓకే మోహన్ రెడ్డి గారు. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు నా వాయిస్ వినపడుతుందా? ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. లక్ష్మీకాంత్ గారు ఎస్ కంక్లూడ్ చేయండి. బెదిరింపులు పాల్పడింది ఎవరు అని అంటున్నారు. నకిలీ మద్యం తయారు చేశారు, చీప్ లెక్కలు అమ్ముతున్నారు ఉన్న దానికి ఒక అతన్ని ప్రేరేపించి అతన్ని మానసికంగా వేదన గురి చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక అతను చనిపోవడానికి కారణం ఎవరు? అది బెదిరింపు కాదా? మరి పోనీ ఒక ప్రజల గురించి మానేసేయండి. పవన్ కళ్యాణ్ గారు జనవాణి లాంటి కార్యక్రమం చేసి మన ర్యాలీ లాగా వైజాగ్ నోవాటెల్లోకి వెళ్తా ఉంటుంటే పోలీసులతో బెదిరింపులకు గురి చేసి మీరు ర్యాలీ చేయడానికి లేదని చెప్పేసి కారులో కూర్చోండి అని చెప్పి నోవాటెల్లో ఆయన్ని దిగ్బంధం చేసింది ఆ రోజు గుర్తులేదా? అది బెదిరింపు కాదా? ఇవాళ రోజున నడి రోడ్డు మీద అధికారం పోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మరి రప్ప కార్డులు పెట్టుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఇవాళ రోజున బెదిరింపులు కాదా? మరి మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రైవేటు ప్రకారంగా అవుతుందని వీళ్ళు మాట్లాడితే జనం మీద రుద్దుతున్నారు కానీ అసలు పీపీపీ విధానం అనేది
గౌరవనీయులు అక్కడ కేఎస్ ప్రసాద్ గారు మరి ఇందాక నుంచి ప్రైవేట్ ప్రకారంగా అయిపోతుందని గుండెలు బాధ వేసుకుని